చిన్నప్పుడు తండ్రి కోసం నేను, పెరుగుతున్నప్పుడు చెల్లెలి కోసం నేను, పెళ్ళయ్యాక భర్త కోసం నేను, కూతురి కోసం నేను, అత్త కోసం నేను, ఈ కుటుంబం కోసమే నేను. మీ నాన్నగారు ఒప్పుకున్నారు. నువ్వు ఆడటానికే కాదు, మమ్మల్ని కూడా నీ ఆట చూడటానికి ఒప్పుకున్నారు. పడమటి సంధ్యారాగం. త్వరగా వెళ్దాం పద అద్య. నేను అమెరికా వెళ్ళాలి, నేను అమెరికా వెళ్ళాలి, నేను అమెరికా వెళ్ళాలి. ఏంటి అలా చూస్తున్నారు? నేను అన్నది నిజమే. ఇక్కడ ఉండదలుచుకోలేదు, ముఖ్యంగా మీ ఇంట్లో. పగలు బానే ఉన్నావు కదా. రాత్రికి మారిపోయాను అనుకోవద్దు. ఎప్పుడు ఈ ఆద్య ఒకేలా ఉంటుంది. బయట పడ్డం కోసమే బాగున్నట్టు కాసేపు నటించాను. నటించావా? ఎస్. పట్నంలో పనుందని అమాయకురాలైన రామలక్ష్మిని అడ్డం పెట్టుకుని పారిపోవాలనుకున్నావా? లేకపోతే నేను వెళతానంటే మీరు టాటా చెప్తారా? సంబరంగా సాగనంపై మనసు మీకుంటే ఇలా రౌడీల బారిన పడుండేదాన్ని కాదు. అపార్థం చేసుకుంటున్నావు అజ్జా. ఇంట్లో వాళ్ళు మొరటుగా కనిపిస్తారు, కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే పసి బిడ్డల్లా చూసుకుంటారు. హలో, నేను చిన్నపిల్లని కాదలుచుకోలేదు. నన్ను పంపించేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని మీ అమ్మకి మాటిచ్చాను. నా కంటికి నిద్ర పట్టాలంటే మీకు దూరంగా వెళ్ళాలి. సంధ్య ఆఖరి కోరిక తీర్చమని మీ నాన్న కూడా చెప్పారు. నన్ను వదిలేసిపోయిన వ్యక్తి నేనిక్కడ ఎన్నాళ్ళున్నా పట్టించుకోరు. అమ్మ లేకపోవచ్చు, కానీ అమెరికా ఉంది. అక్కడ నాకు ఇల్లు ఉంది, దానికి గోడలున్నాయి. కానీ ఇక్కడలా గోడలాంటి మనుషులు అడ్డంగా ఉండరు. నేను వెళ్తాను, వెళ్ళి తీరుతాను. అమ్మా, ఇంకా పడుకోలేదా? ఎక్కడికి వెళ్ళారు? మైదానంలో హాకీ. ఆపు. చెప్పకుండా వెళ్ళిపోతావా? వెళ్ళడం కాకుండా నీ నాన్న వద్దన్నా లెక్కలు వేసుకుని ఆడతావా? ఎవరిని చూసి నీకింత ధైర్యం? ఈ ఇల్లు విలువలకి నిలయమే. ఈ ఇంటికి ఎవరు వచ్చినా విలువలు నేర్చుకుంటారు. కానీ
నువ్వు ఉన్న విలువని పోగొడుతున్నావు. నువ్వక్కడికి వెళ్ళావని తెలిస్తే పరిస్థితి ఏంటి? ఆయన ఆశని ఆశయాల్ని ముందు తరాలకి అందిస్తావని నమ్మకంతో బతుకుతున్నారే. నువ్వు ఆడి వచ్చావని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పటికే పీకల్లోతు సమస్యల్లో ఉన్న నాకు ఈ పని చేసి ఊపిరాడకుండా చేసావే. ఇంట్లో అందరూ ఉన్నారు. నువ్విలా ఆడి వచ్చావని తెలియకుండా ఉండాలని సీను ఎంత నటిస్తున్నాడో నీకు తెలుసా? ఆయన చెప్పిన మాట దాటిపోయావంటే ఆయన అన్నట్టుగానే నువ్వు విలువలకి దూరం అవుతున్నావు. ఇలా చేస్తే నిన్ను నన్ను ఇద్దరిని ఇక్కడ ఉండనివ్వరు. చేసిందంతా చేసి ఇంకా నిలబడి చూస్తున్నావా? వెళ్ళు. రామా, లే, ఏడవకు. ఏడవకూడదమ్మా. ప్రతి ఆడపిల్లకి కొన్ని ఇష్టాలు, ఆశలు, ఆశయాలు ఉంటాయమ్మా. వాటిని నడిపించాల్సిందే పెళ్లికి ముందు తండ్రి, పెళ్లి తర్వాత భర్త. అవి దాటి మనం ముందుకు వెళ్తే ఒక్కరిగానే ఉండిపోతాం, ఎక్కువసార్లు ఓడిపోతాం. నీకు ఆ అడుగు తోడు లేకుండా నువ్వు ముందడుగు వేయకమ్మా. అలాగే అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను. ఉండు, మంచినీళ్ళు తెస్తాను. అమ్మా. ఏంటమ్మా? నా అన్నతో నడవకుండా, నా అన్నతో మాట్లాడకుండా నువ్వు ఒంటరి నడక నడుస్తున్నావు కదమ్మా. మరి నువ్వు ఎలా ఉండగలుగుతున్నావమ్మా? మీ నాన్న నా పక్కన లేకపోవచ్చు, నా గుండెల్లో ఉన్నారు. ఆయనే నన్ను నడిపిస్తున్నారు. ఎప్పటికైనా ఈ సమస్య నుండి ఆయనే నన్ను గెలిపిస్తారు. ఆయనే గెలిపిస్తారు. చిన్నప్పుడు తండ్రి కోసం నేను, పెరుగుతున్నప్పుడు చెల్లెలి కోసం నేను, పెళ్ళయ్యాక భర్త కోసం నేను, కూతురి కోసం నేను, అత్త కోసం నేను, ఈ కుటుంబం కోసమే నేను. కలిసి నడుస్తూ మనమంతా ఒక్కటే కదా అని ముందుకు సాగుతూ ఈ ప్రయాణంలో మనం అంటూ, మనమంతా ఒకటే అంటూ నేనున్న విషయాన్నే మర్చిపోయానమ్మా.
రేపు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్తే వాళ్ళు కూడా మనవాళ్లే అవుతారు కదమ్మా. అందుకే మనవాళ్ళు అనే ఉద్దేశంతోనే నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఓ పిచ్చి తల్లి, నువ్వు మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళేమో నీ కూతుర్ని పంజరంలో రామచిలుకని చేస్తున్నారు. ఆద్య, నా కూతురు ఇప్పటి వరకు నన్ను ఏ కోరిక కోరలేదు. తన కోరికను తీర్చడం కోసం ఎంత కష్టమైనా పడతాను, ముందడుగు వేస్తాను. ఆ ఎదిరించేదేదో ముందు మీ ఆయనతో మొదలు పెట్టాలి. కట్టుబాట్లతో పాటు కన్న కూతురి జీవితం కూడా ముఖ్యమని తెలియజేయాలి. ఆద్య, 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 ఆద్య. నువ్వు ఎన్ని మాట్లాడినా విన్నాను, ఊరుకున్నాను. అలా అని ఆయన గురించి ఇంకొక్క మాట మాట్లాడినా రామా, నేనేం చెయ్యాలో నాకు అర్థమైంది. ఎలా చెయ్యాలో నేను చేస్తాను. అమ్మా, నేను నీ కూతుర్ని, ఈ బొమ్మేమో నా కూతురు. నాకు కూతురుంది, నీకు కూతురుంది. మీ చేతులతో మీరు కుట్టారు కదా, ఇది వేసుకుంటే చాలా బాగుందమ్మా. నాకు కుట్టావు కదా, చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా, ఈ కార్లో పెద్దయ్యాక నిన్ను నాన్నను ఎక్కించుకొని తిప్పుతానే. నేను హాకీ ప్లేయర్ అవుతాను కదా, అప్పుడు మంచి డబ్బులు సంపాదిస్తాను కదా, అప్పుడు మిమ్మల్ని కార్లో ఎక్కించుకొని తిప్పుతాను. అమ్మా, నేను ఈరోజు రన్నింగ్ పోటీల్లో గెలిచానమ్మా. నేను అందుకే ఈ కప్ ఇచ్చారు నాకు. అమ్మా, హాకీ పోటీలో ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చిందమ్మా. హాకీ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదమ్మా, అందుకే నాకు ఇచ్చారు. ఈ చేతుల్లో పెట్టుకొని పెంచాను. తను వేసుకునే ప్రతి బట్టలు నేనే స్వయంగా కుట్టాను. తనకి నడవటం, మాట్లాడటం నేర్పించాను. మంచి చెడులు నేర్పించాను.
రాత్రిపూట కథలు చెప్పి నా గుండెల మీద నిద్రపుచ్చాను. తన కోసం జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. కానీ ఇప్పుడు నా కూతురు కోసం నేనేమి చేయలేకపోతున్నాను. ఒక తల్లి తన కూతురి కోసం నిర్ణయం తీసుకోకూడదా? లేదు, నేను రామ కోరికని చంపేయలేను. తను కోరుకున్న జీవితం తనకిస్తాను. తను హాకీ ఆడటానికి ఎలాగైనా తీసుకువెళ్తాను. నాకు రామా జీవితం ముఖ్యం. రామా జీవితం కోసం అడుగు ముందుకు వేయాలి. ఎందుకమ్మా అనవసరంగా ఇబ్బంది పెడతావు? మీ నాన్నగారు ఒప్పుకున్నారు. ఇప్పుడే మాట్లాడాను. నీ ఆట గురించి కూడా చెప్పాను. ఈ ఒక్కసారికి నువ్వు ఆడి గెలవాలని చెప్పారు. అమ్మా, నిజంగానా? రామా, అమ్మ అబద్ధం చెప్పడం ఎప్పుడైనా విన్నావా? లేదమ్మా, లేదు. మరదే మీ నాన్నగారు ఒప్పుకున్నారు. నువ్వు ఆడటానికే కాదు, మమ్మల్ని కూడా నీ ఆట చూడటానికి ఒప్పుకున్నారు. కాకపోతే ఇంట్లో మిగిలిన వాళ్ళకి చెప్పొద్దన్నారు. మన ఊరి పరువు నీ చేతుల్లో ఉంది. నువ్వు గెలవాలి రామా, నువ్వు గెలవాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నిజంగా నాన్నను ఒప్పిస్తావని అనుకోలేదమ్మా. మీరందరూ నా ఆటని చూస్తారు అనుకోలేదు. థ్యాంక్ యూ అమ్మా. నేను ఇప్పుడే షూ, హాకీ కిట్టు తీసుకొని వస్తాను. నేను బిట్టు వస్తాము. ముందు మీరు బయలుదేరండి. సరే. బిట్టు. పడమటి సంధ్యారాగం